హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నీస్ లవ్లీ వరల్డ్. ఈరోజు నేను వీకెండ్ వ్లాగ్ ఒకటి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇదైతే అసలు అన్ప్లాన్డ్ అనమాట. అస్సలు ప్లాన్ చేసుకోలేదు. అనుకోకుండా ఆ రోజు సండే అయ్యింది. అత్తయ్య వాళ్ళు ఇంటికి వెళ్ళాం అనమాట. జ్యోతి అత్తయ్య వాళ్ళు ఫామ్స్లో ఉంటారు. ఆ రోజు అత్తయ్యది బర్త్డే. సో ఆన్ ద వే మేము ఒక చిన్న కేక్ తీసుకున్నాము. అస్సలు ప్లాన్ చేసుకోలేదు వెళ్దామని. అత్తయ్యకి విష్ చేద్దామని ఫోన్ చేసాము. అత్తయ్య వాళ్ళు రమ్మనడం, పిన్ని కూడా మా ఇంట్లోనే ఉంది. సరే వెళ్దాంలే, ఇంట్లోనే ఉండి బోర్ కొడుతుంది కదా అని చెప్పి, అది అత్తయ్య వాళ్ళని చూసి 2 years అయిపోయినట్టుంది. సరే ఉట్టప్పుడు ఎలానో కుదరట్లేదని చెప్పి వెళ్ళాము. ఆన్ ద వే నేను ట్రైపాడ్ ఒకటి తీసుకున్నాను. ఇది మా ఫ్రెండ్ ఈ వెహికల్ వెళ్తూ ఉంది, రత్నదీప్ వాడిది. ఫన్నీగా అనిపించి కొంచెం వీడియో తీశాను. ఫన్నీగా ఉంది కదా. అత్తయ్య వాళ్ళు ఉండేది షామీర్పేట్ దగ్గర తుర్కపల్లి అని ఒక విలేజ్ ఉంది, దానికి దగ్గరలో ఉంటున్నారు. వాళ్ళు ఫామ్స్లో ఉంటున్నారు. అత్తయ్య వాళ్ళు అక్కడికి వెళ్ళాలంటే 1.5 hour పడుతుంది. రింగ్ రోడ్ మీద నుంచి వెళ్ళామన్నమాట. ఆన్ ద వే అసలు చాలా బాగుందని చెప్పి ఫ్లవర్స్ అన్నీ కూడా ఫ్లవర్స్ ఉన్నాయి. ప్లాంట్స్ అన్నీ కూడా పర్పుల్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, వాటితో ఫుల్, ఇది సీజన్ అనుకుంటా. చాలా బాగుంది చూడడానికి, గ్రీనరీ అదంతా. సో అందుకే అవన్నీ కూడా నేను కొంచెం వీడియోస్ తీసుకున్నాను. ఈ అత్తయ్య ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం, నాకే కాదు చాలామందికి. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా ఎఫెక్షన్గా ఉంటారు అందరితోటి. అత్తయ్య పిన్ని చైల్డ్హుడ్ నుంచి బాగా అలవాటు అనమాట. అలానే నాకు అత్తయ్య వాళ్ళ అమ్మాయి బన్ను నేను కూడా చాలా క్లోజ్. దారిలో ఇలా పెద్ద చెరువు ఒకటి కనిపించింది, చాలా బాగుంది. చాలామంది ఉన్నారు, కాకపోతే అప్పటికే లేట్ అయింది కదా, మేము ఇంకెక్కడ ఆగలేదు. ఇదొక పెద్ద మర్రి చెట్టు, ఇదే ల్యాండ్ మార్క్ కింద చెప్పారు మాకు. అక్కడికి వచ్చాక రైట్కి తిరిగితే వాళ్ళ ఫామ్స్లోకి ఎంటర్ అవుతాము. ఇక్కడ అన్నీ కూడా కంది పొలాలు, కూరగాయలకు సంబంధించినవి అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఫామ్స్. అలాగే ద్రాక్ష తోటలు, బంతిపూల తోటలు, ఇంకా ఆర్కిడ్స్, ఇలా రకరకాల ఫామ్స్ ఉన్నాయన్నమాట. మేము ఫస్ట్ చిన్న మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము, రవి మావయ్య వాళ్ళ ఇంటికి. అక్కడ వీళ్ళైతే మొక్కజొన్న తోటలు, బెండకాయ, బీరకాయలు, అలానే ఇంకా కొన్ని లీఫీ వెజిటబుల్స్, క్యాబేజ్, ఇవన్నీ కూడా ఉన్నాయి. రెడ్ క్యాబేజ్ కూడా ఉందంట. మా సాయి చూశాడు, నేను ఇంకా అక్కడికి వెళ్ళలేదు. ఇవన్నీ కూడా వాళ్ళ ఇంటి ముందున్న తోటలు. ఇంకా చాలా ఉన్నాయి. అక్కడికి వచ్చేటప్పటికి 2:30 అయిపోయింది. ఇంకా తినే మా జ్యోతి అత్తయ్య ఇంకా సరే లేట్ అయిపోయింది కదా అని రావడం లంచ్ చేసేసాము. బిర్యానీ, చికెన్ కర్రీ, అలానే ఆలూ కర్రీ చేశారు. అన్నీ చాలా బాగున్నాయి. అత్తే నాన్ వెజ్ ఐటమ్స్ చాలా బాగా చేస్తారు. బిర్యానీ చిన్నత్తే చేశారంట, అది చాలా బాగుంది. వెజ్ బిర్యానీ అయినా చాలా బాగుంది. అక్కడ ఇంకా పువ్వులు ఇవి కనిపిస్తే వీడియోస్ తీసుకున్నాయి. ఇది నాటు మందారం, ఇప్పుడు ఎక్కడో కానీ అసలు కనిపించట్లేదు. ఇవన్నీ కూడా అత్తయ్య వాళ్ళ ఇంటి ముందనమాట. చూసారా, క్యాబేజీ, మొక్కజొన్న, వంకాయలు అన్నీ, ఇంకా ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి. అక్కడ అంతా బాగుందని చెప్పి కొన్ని పిక్స్ తీసుకున్నాను. ఆ రోజైతే చాలా హ్యాపీగా గడిచిందబ్బా. అసలు అనుకోకుండా వచ్చాం కానీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక మెమరబుల్ డే అయిపోయింది నాకు. అందుకే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవి దొండకాయలు, ఇవి 2 types ఉంటాయంట. ఇవి పెన్సిల్ దొండ, ఇంకొకటి కొంచెం లావుగా ఉంటాయి. ఈ మొక్కలు రావాలంటే వీటిని నాటితే మొక్కలు వస్తాయంట. సీడ్స్ ఏమీ ఉండవు, వాటిని నాటితే మళ్ళీ కొత్త మొక్కలు వస్తాయంట. ఇలా కట్ చేసి మళ్ళీ వాటిని ఇంకా అలా వెళ్తూ ఉంటే ఆ తోటలో మధ్యలో సీతాఫలం చెట్లు ఉన్నాయి. సీతాఫలం ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? మా అత్తయ్య పిన్ని చూడండి. అబ్బా ఎంత పెద్ద కాయలో కదా. ఎక్కువ లేవు, సీజన్ అయిపోయి వచ్చింది కదా, కానీ చెట్టుకు ఒక్కటి దొరికినా చాలా పెద్ద కాయలు దొరికినాయి. చూసారా ఎంత బాగున్నాయో. ఇవన్నీ బెండకాయలు. అప్పుడే మనుషులు వచ్చి కోస్తున్నట్టున్నారు. బెండకాయలు కాదు, సారీ, దొండకాయలు. నాకు అది కన్ఫ్యూజను. ఇంకోండి చిన్నత్తయ్య, జ్యోతత్త, పిన్ని. చాలా పెద్ద దొరికినాయి అబ్బా. సీతాఫలాలు అయితే చాలా స్వీట్గా ఉన్నాయి. లక్కీగా వచ్చామనుకున్నా నేనైతే.
అక్కడ ఒక చిన్న కాలువ లాంటిది ఉంది, ఇందులోంచే వాటర్ వస్తాయి అనుకుంటా ఇక్కడ తోటలకి. ఇందులో చాలా ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం సేపు సాయి ఆడుకున్నాడు, నేను కూడా ఆడుకున్నాను. ప్లేస్ బాగుందని చెప్పి రమ్య కొన్ని ఫొటోస్ తీసింది. తను చాలా క్రియేటివ్గా తీసింది ఫొటోస్ అన్ని, పిక్స్ బాగున్నాయి. చూడు, నాకు సాయిది నాది నేను ఉన్న పిక్ అయితే బాగా నచ్చింది. అలా ఇక్కడ ఈ తోటలో ఒక 4 వరకు ఇక్కడే టైం స్పెండ్ చేసాము. ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ జ్యోతత్తయ్య వాళ్ళు వేరే ఫామ్కి షిఫ్ట్ అవుతున్నారు, అక్కడికి వెళ్దాం అనుకున్నాము. నాకైతే అసలు చాలా హ్యాపీగా అనిపించింది. అన్నీ నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చినాయి. నేను 3rd క్లాస్ వరకు కూడా ఇలాంటి ఎన్విరాన్మెంట్లోనే పెరిగాను. ఇప్పుడు పిల్లలు ఎంతసేపు వీకెండ్ వస్తే మనం మాల్స్కి అవి వెళ్ళడం, కిడ్స్ జోన్ అని అలా ఇంతే కదా. దానికన్నా ఇలా అప్పుడప్పుడు ఇలాంటి ఎన్విరాన్మెంట్కి పిల్లల్ని తీసుకురావాలి. మన రిలేటివ్స్ అందరినీ కూడా వాళ్ళకి పరిచయం చేస్తూ ఉండాలి, అప్పుడే వాళ్ళకి బాగుంటుంది. మన రిలేషన్స్ అనేవి అలా మెయింటైన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు అందరూ ఎక్కడెక్కడో ఉండి ఎప్పుడో కానీ కలవట్లేదు. నా చిన్నప్పుడు అయితే అసలు మ్యాక్సిమం మా ఇంటికి అందరూ వచ్చేవాళ్ళు, నాకు వేరే వాళ్ళ ఇల్లే తెలీదు. ఎప్పుడు సందడిగా ఉంటుంది మా ఇల్లు. ఇప్పుడు అసలు అలా ఎవరికి వాళ్ళే పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు. మా కజిన్స్ అందరూ బిజీ లైఫ్. కరోనా వచ్చి కొంచెం మంచిది అయింది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఇదివరకు వీకెండ్ అంటే మాల్స్కి అవి వెళ్ళే వాళ్ళము, ఇలాంటి ప్లేసెస్కి అసలు ఎక్కువ వచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అది ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు, బట్ నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలనే ఈ వీడియో చేశాను. ఇదిగో పిన్ని కొన్ని కూరగాయలు అవి తీసుకొచ్చింది. ఇవి స్వీట్ కార్న్వి, బేబీ కార్న్ స్వీట్గా ఉన్నాయి, కానీ ఉట్టి కూడా తినడానికి బాగుందన్నమాట బేబీ స్వీట్ కార్న్. తర్వాత ఈవినింగ్ అయ్యాక టీ స్నాక్స్ తీసుకుని అక్కడ నుంచి వేరే ఫామ్కి వెళ్ళాము. అక్కడ కొన్ని కుక్క పిల్లలు ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. అసలు చాలా కలర్స్ ఉన్నాయి చూడండి, డిఫరెంట్ షేడ్స్తో చాలా బాగున్నాయి. ఈ అత్తయ్య వాళ్ళ మదర్, మా అమ్మ కూడా నాకు చాలా ఇష్టము. ఇప్పుడు ఆవిడ లేరు, ఐ మిస్ హర్. ఇది అత్తయ్య అంటే దీనికి చాలా ఇష్టం, దాని పేరు టైగర్ అన్నమాట. ఇది అత్తయ్య వాళ్ళ ఫామ్కి వెళ్ళే దారిలో అసలు వ్యూ అయితే చాలా బాగుంది. బంతిపూల తోటలు, రైస్వి, ఇంకా అలా అసలు వే అంతా కూడా చాలా బాగుంది. గ్రీనరీ మధ్యలో తోటలు అన్నీ కూడా చాలా బాగుంది. కరోనా వచ్చాక మ్యాక్సిమం వీకెండ్స్ ఇలాంటి ప్లేసెస్కి, నేచర్ రిలేటెడ్ ప్లేసెస్కే వెళ్తున్నాము. వాటిల్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాపీయెస్ట్ డే. నాకు చాలా ఎంజాయ్ చేసాము. అన్ఎక్స్పెక్టెడ్గా అయినా బెస్ట్ ప్లేస్కి బెస్ట్ పీపుల్ని కలిసాము. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే అత్తయ్య వాళ్ళు అసలు అందరితోటి కూడా చాలా బాగుంటారు. వాళ్ళ కోడలు కూడా చాలా బాగుంటుంది. చిన్న అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా బాగుంటారు అందరితోటి. ఇలా ఎక్కడో కానీ ఉండరు, రేర్, అందరూ ఇంత మంచిగా ఉండరు. సో అందుకే నాకు వీళ్ళ ఫ్యామిలీ అంటే బాగా ఇష్టం అన్నమాట. ఇప్పుడు ఇంకొక తోటలోకి వచ్చాము. ఇక్కడ నాని కోడిపుంజుల్ని పెంచుతున్నాడు. నెక్స్ట్ సంక్రాంతి వస్తుంది కదా, సో దానికి రెడీ చేస్తున్నాడు అనమాట. అలాగే ఇక్కడ నాటు ఆవులు 5 to 6 వెరైటీస్ ఉన్నాయంట. చూడాలి, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఇంకా అంతా రెడీ చేస్తున్నారు, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడ హౌస్ ఇవన్నీ కంప్లీట్ అయ్యాక అత్తయ్య వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ అయిపోతారు. ఈ ప్లేస్ చూసాక అసలు ఎప్పుడు వస్తూ ఉండాలి అనిపించేటట్టుంది. చూడాలి, నెక్స్ట్ కుదిరితే మ్యాక్సిమం మంత్లీ వన్సో 2 monthsకి ఒకసారో రావచ్చు. బాగుంది. ఈ పపాయ చెట్టు చూడండి ఎంత బాగుందో, ఎన్ని కాయలు ఉన్నాయో. అందులో ఒక్కటే పండింది, భలే కలర్ఫుల్గా ఉందని చెప్పి పిక్స్ తీశాను. ఇప్పుడు మనం కొన్ని రకాల కోడి పుంజులను చూద్దాం. నాకు వాటి నేమ్స్ అయితే తెలీదు, కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపు సంక్రాంతికి భీమవరంలో రెడీ అవుతున్నాయి యుద్ధానికి. ఏవి విన్ అవుతాయో చూడాలి.
ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి కోడిపుంజులు. ఇవన్నీ కొంచెం చిన్న సైజులో ఉన్నాయి, మరి పిల్లలు అనుకుంటా. ఇవి నెక్స్ట్ ఇయర్కి రెడీ అవుతాయేమో. చాలా ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే ఏదో కోడిపుంజుల సామ్రాజ్యం లాగా ఉంది అసలు. ఇక్కడ ఫ్యూచర్లో వెజిటేబుల్స్ కూడా ఆర్గానిక్వి పండిద్దామని చూస్తున్నారు. అలా ఏమైనా స్టార్ట్ చేస్తే కనుక అప్పుడు మ్యాక్సిమం వస్తూనే ఉంటాము వెజిటేబుల్స్ కోసం అయినా. అంతే కదా, జనరల్గా మనకి ఏమైనా పని ఉంటే రెగ్యులర్గా వస్తూ ఉంటాము. మనుషుల మెంటాలిటీ అంతే కదా, అవసరం ఉంటే ఏం కాదులేండి. కాకపోతే మేము బయట కొంటున్నాము, అదేదో కజిన్ వాళ్ళ దగ్గరే తీసుకుంటే బెస్ట్ కదా. నైట్ అయితే ఆ కోళ్ళన్నీ కూడా ఇక్కడ ఉంచుతారంట. ఇంకా మేము వస్తున్నామని చెప్పి ఆ రోజు కొంచెం లేట్గా తీశారు. ఈ డాగి వాటికి కాపలా. ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే ఫుల్ మా మీద కోపంగా ఉంది. హోమా దాన్ని కూల్ కూల్ అంటూ ఉందన్నమాట. ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి. మేము వాటితో కొన్ని పిక్స్ తీసుకున్నాము. వాటిని పట్టుకుంటామో చాలా బరువుగా అనిపించింది నాకైతే. వాళ్ళకి రెగ్యులర్గా అలవాటు కాబట్టి వాటిని ఎత్తుకునే టెక్నిక్ తెలుస్తుంది. అదిగో అసలైతే అలా పట్టుకోవాలి. నేను మా సాయి అయితే చాలా కష్టంగా మోసాము. చూసారు కదా ఎన్ని రకాలు ఉన్నాయో. అక్కడ ఉన్నాడు కదా తనే నాని. ఇది నాని వాళ్ళ అమ్మాయి మేధ. మా సాయి చాలా కష్టపడి ఎత్తుకున్నాడు దాన్ని. నేను కూడా కొన్ని పిక్స్ దిగాను కోడిపుంజుని పట్టుకుని. ఇక్కడ ఫస్ట్ మీకు ఒక బుడ్డ ఆవును చూపిస్తాను. దీని పేరు చాందిని అనమాట. ఇది పుట్టి 10 days అయింది. భలే క్యూట్గా ఉంది. ఇది కూడా ఒక నాటు ఆవు. ఇది చాలా పొట్టిగా ఉన్నాయన్నమాట. వీళ్ళ మదర్ని చూపిస్తాను తర్వాత. ఇవి మళ్ళీ వేరే టైప్ ఆఫ్ కోడిపుంజులు. అదిగోండి వాళ్ళ మదర్ అక్కడ సరిగ్గా కనిపించట్లేదు. చాలా షార్ట్గా ఉన్నాయి ఇవైతే. ఈవినింగ్ అయ్యేటప్పటికి మిగిలిన ఆవులు చాలా ఉన్నాయని కదా, అవన్నీ మేతకెళ్ళినాయి. అవి 6 అయ్యే టైంకి అన్నీ కూడా వచ్చేస్తున్నాయి చూడండి లైన్లో. ఎవరు లేకపోయినా సరే వాటంతట అవే వచ్చేస్తున్నాయి. చాలా ఉన్నాయి ఇక్కడ, చాలా ఆవులు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ నాటు ఆవులు కదా. ఒక్కొక్కటి 2 lakhs 3 lakhs అలా ఉంటాయంట. మేము ఏవో ఆర్గానిక్ మిల్క్ అని పోయించుకుంటున్నాను కానీ అవి ఎంతవరకు కరెక్టో కూడా తెలీదు. అసలు ఇప్పుడు పిల్లలకి పెట్టాలన్నా మనం మంచి ఫుడ్ పెట్టలేకపోతున్నాం. మన చిన్నప్పుడు అయితే అన్నీ నేచురల్ ఫుడ్ కాబట్టి కొంచెం హెల్తీగా అలా ఉండేవాళ్ళం. ఇప్పుడు అసలు ఆర్గానిక్ అని అమ్ముతున్నా అవి ఎంతవరకు కరెక్టో కూడా మనకి తెలీదు. ఇవన్నీ కూడా ఆవులు చూసారు కదా ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ కూడా నాటు ఆవులు. నెక్స్ట్ కుదిరితే మేము కూడా ఇక్కడ నుంచి తెప్పించుకోవాలి కానీ కష్టం, చూడాలి. లాస్ట్లో నాని 2 కోడిపుంజుల్ని పందెం వేశాడు. అలా ఫైటింగ్ చేసుకున్నప్పుడు వాటికి చిన్న చిన్న ఇంజ్యూరీస్ అవుతూ ఉంటాయంట. సో అందుకే ఎక్కువ వేయలేదు. మళ్ళీ ఇవి నెక్స్ట్ పందానికి రెడీ అవుతున్నాయి కదా. చూసారా ఎలా ఫైట్ చేసుకుంటున్నాయో. మేము మా అత్తయ్య వాళ్ళది భీమవరమే కానీ నేను ఎప్పుడు కూడా కోడి పందాలు చూడలేదు. మా సాయి ఒకసారి చూసినట్టున్నాడు, వాళ్ళ పెద్దనాన్నతో వెళ్ళాడు. అలా అక్కడ ఈవినింగ్ 6:30 అయిపోయింది ఆ తోటలో. తర్వాత మళ్ళీ చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము. అక్కడ మూన్ అయితే చాలా బాగుంది. అక్కడ నుంచి వ్యూ ఫుల్ మూన్ డే అంతకు ముందు రోజు. సో ఫామ్స్లో మూన్ చాలా బాగుంది. వీడియోలో సరిగ్గా రాలేదు. తర్వాత ఇక్కడికి వచ్చేసి మళ్ళీ అత్తయ్యతో కొంచెం కేక్ కటింగ్ చేయించాము. కొన్ని పిక్స్ అవి దిగాము. తర్వాత డిన్నర్ చేసేసి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. మేము స్టార్ట్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 9 అయిపోయినట్టుంది. అక్కడ అత్తయ్య వాళ్ళని కొన్ని పిక్స్ వీడియోస్ తీసాము.
అత్తయ్య వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళే కాదు, మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం వెళ్ళినందుకు. ఇంకా అక్కడ నుంచి డిన్నర్ చేసి స్టార్ట్ అయ్యేటప్పటికి 9:30 9 ఉంటుంది. ఇంటికి వచ్చేసేటప్పటికి 10:30 అయిపోయింది. తర్వాత ఇంటికి వెళ్ళాక అక్కడ నుంచి తెచ్చుకున్న సీతాఫలాలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది ది బెస్ట్ అనమాట ఈరోజు. ఎందుకంటే అసలు ఇయర్ మంచి సీతాఫలాలే తినలేదు. లాస్ట్లో వెళ్ళాం కానీ బాగానే దొరికినాయి. ఇంకా అక్కడ నుంచి వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకున్నాం కదా, అవన్నీ సర్దుకున్నాము. ఆ తర్వాత అక్కడ కొన్ని పిక్స్ దిగాం కదా, అవన్నీ కూడా మీకు షేర్ చేస్తున్నాను. అదన్నమాట ఈరోజు ఇలా హ్యాపీగా అయిపోయింది. అన్ఎక్స్పెక్టెడ్గా అయినా ది బెస్ట్ డే అన్నమాట. చాలా హ్యాపీగా అయింది, అంతా బాగుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. Thanks for watching.